ఢిల్లీలో సీఎం అధికారిక నివాసం పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 6 ఫ్లాగ్స్ స్టాఫ్ రోడ్లో 40,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ఆధునీకరణ కోసం నిబంధనలు ఉల్లంఘించారు అనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వివరణాత్మక నివేదిక తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్ లైన్స్ లో ఆయన అధికారిక నివాసం ఏర్పరచుకున్నారు. అయితే ఆ నివాసాన్ని బీజేపీ శీష్ మహల్ గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికారిక నివాసాన్ని దాదాపు 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది. ఆధునీకరణలో భాగంగా టాయిలెట్లు, గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్ పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని కమల దళం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఇదిలా ఉంటే ఈ నెల 19 లేదా 20 తేదీల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. నూతన సీఎం ఈ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ